ఇక వైసీపీ పార్టీకి మరో షాక్ తగులుతోంది. ఒంగోలు ప్రాంతానికి చెందిన కొందరు నేతలు పార్టీని వీడనున్నారు. ఈ రోజు సాయంత్రం జనసేనలోకి చేరనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేనలోకి జంప్ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఒక కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరినీ జనసేన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో వైసీపీ కార్యకర్తలు జాయిన్ అవబోతూ ఉన్నారు. జనసేనలోకి దాదాపు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 2 కో-ఆప్షన్ సభ్యులు కూడా ఈరోజు సాయంత్రం జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. 3 కో-ఆప్షన్ సభ్యులు జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయి చాలా రోజులవుతోంది. మనుగడ కష్టసాధ్యమైన నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. దాదాపు 20 మంది కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు ఈరోజు సాయంత్రం. మా ప్రతినిధి జయరామ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓటీయూ జయరామ్. సుమతి, ఒంగోలు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇటు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో 20 మంది కార్పొరేటర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కానున్నారు. అంతకుముందు ఈ యొక్క ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం కలిసి 42 మంది ఈ వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల ముందు ఆ తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో మొత్తం 20 మంది జాయిన్ అయ్యారు. మిగతా ఉన్న వాళ్ళు ఈరోజు 20 మంది ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అయితే 4 మాత్రమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండనున్నారు. మిగతా 20 మంది ఈరోజు ఈ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. మొత్తం ఈ 20 మందిని స్థానిక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీరందరినీ కూడా అయితే ఈరోజు జనసేన పార్టీలో అయితే జాయిన్ చేయబోతున్నారు. మొత్తానికి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు కార్పొరేషన్లో ఒక పెద్ద శాఖ నుంచి చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఇటు ఒంగోలు నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా అయితే ఒంగోలు కార్పొరేషన్ను ఇటు వైసీపీ దక్కించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఈరోజు మొత్తం కూడా 20 మంది కార్పొరేటర్లు ఇటు జనసేన పార్టీలోకి ఇటు వెళ్తున్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా 20 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇటు టీడీపీకి వెళ్ళినారు. మొత్తానికి ఇటు ఓవరాల్గా చూసినట్లయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మొత్తం కూడా అయితే ఇటు జనసేన ఇటు టీడీపీ ఈ 2 పార్టీలకు వెళ్ళారు. మొత్తం కార్పొరేషన్ మొత్తం కూడా అయితే ఇప్పటికీ ఈ టీడీపీల చేతిలో ఉంది. సో ఓవరాల్ చూసినట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖని చెప్పుకోవచ్చు. రైట్ జయరామ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒంగోలు వైసీపీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. దాదాపు 20 మంది కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు.